వైజయంతి నెట్వర్క్ ఇస్తున్న అప్డేట్ కాకుండా బుజ్జి గురించి ఇంకొంచెం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకండి. అసలు బుజ్జి నార్మల్ వెహికల్ కాదట, అది ఒక ట్రాన్స్ఫార్మర్ వెహికల్ అట. దీని గురించి నాగార్జున ఎక్కడ రివీల్ చేయకపోయినా కామికాన్ గా రిలీజ్ అయిన సిరీస్ లో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బుజ్జిని కల్కి మూవీ కోసమే స్పెషల్ గా డిజైన్ చేశామని అనుకున్నాం. 4 ఏళ్ల ముందే జర్మనీలో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ సేమ్ ఇలాంటి వెహికల్ నే డిజైన్ చేశాడు. అదే కలర్ అదే మోడల్ 2 వెహికల్ అలా సిమిలర్ గా ఉంది. అసలు బుజ్జిని కమల్ హాసన్ డిజైన్ చేస్తాడట. కొన్ని కారణాల వల్ల బుజ్జిని డిస్ట్రాయ్ చేసి చెత్త కుప్పలో పాడేస్తాడు. ఇప్పుడు అది భైరవకు దొరుకుతుంది. నేనేమి ఇది ఊహించుకొని చెప్పట్లేదు. బుజ్జి ఇంట్రడక్షన్ వీడియోలో దీనికి సంబంధించి కొన్ని క్లూస్ అయితే దొరికాయి. వీడియోలో చూపించిన పెద్ద విగ్రహం కమల్ హాసన్ గారిది. ప్లేస్ కి వెళ్ళేటప్పుడు బుజ్జి ఎందుకో వద్దంటుంది. బుజ్జికి కమల్ హాసన్ కు ఏదో ఒక లింక్ ఉంటుంది. ఇందులో బుజ్జి క్యారెక్టర్ కు శ్రద్ధా కపూర్ గారు వాయిస్ ని ఇస్తున్నారు. బాహుబలి, భీమ్లా నాయక్ వంటి సినిమాలతో ట్రెండ్ బెండ్ తీసిన రాణా దగ్గుబాటి మరొకసారి విలన్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. యాన్వేల్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటిస్తున్న వెటాయం సినిమాలో విలన్ క్యారెక్టర్ ని చేస్తున్నాడు. విలన్ క్యారెక్టర్ ని హీరోయిజం గా ఎలా చూపించాలనేది చేసి చూపించాడు. ప్రాజెక్ట్ కే కు ఎంత ప్రమోషన్ చేసిన రాణి గుర్తింపు రాణా ఒక్క పోస్టర్ తో వరల్డ్ వైడ్ ఎదురు చూసేలా చేశాడు. మీలో ఎంతమంది రాణా దగ్గుబాటి ఇంకొకసారి విలన్ క్యారెక్టర్ లో చూడాలనుకుంటున్నారు? వాళ్ళ పేరుని కింద కామెంట్ చేయండి.